నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకం అనారోగ్యశ్రీగా మార్చారని విడతల రజని విమర్శలు చేస్తుంది. అసలు నిజంగా ఈ విమర్శలను ఎలా చూడాలి, దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈరోజు విడతల రజని విమర్శలు ఏ విధంగా ఉన్నాయి అంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ పథకాన్ని వాళ్ళు అనారోగ్యశ్రీగా మార్చారని వాళ్ళు కుట్రలు పండుతున్నారని ఆమె వ్యాఖ్యలు చేస్తుంది. నిజంగా అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలి సార్? ఇప్పుడు విడతల రజనీ గారు అలా మాట్లాడక తప్పని పరిస్థితులు ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే ఆవిడ మొదట్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆవిడకి సీట్ ఆఫర్ వచ్చి ఇక్కడ ఈ పార్టీలో ఉంటే పుల్లారావు గారు అట్టంగా ఉన్నాడు, ఎందుకని అందులో పోయి ఉండొచ్చు. ఆ పార్టీలో గెలిచింది ఆవిడ, మంత్రి పదవి కూడా వచ్చింది, ఆరోగ్య శాఖ చేసినట్టుంది ఆవిడ. అయితే ఆవిడ చాలా హుందాగా కనిపించేది. కట్టు బొట్టు తీరు నడక నడబడత అంతా కూడా చాలా హుందాగా వ్యవహరించింది. అయితే జగన్మోహన్ రెడ్డి పాలసీలు, ఆ ముఖ్యమంత్రి తాలూకు విధానాల వల్ల ఆవిడ కూడా ఏమీ చేయలేకపోయి ఉండొచ్చు. ఆ పార్టీలో ఉన్న చాలామందిలాగా ఆవిడ కూడా సఫర్ అయి ఉండదు. అయితే ఆవిడ మీద చాలా అవినీతి ఆరోపణలు, కలెక్షను, దోపిడీ అనేటువంటి అనేక రకాల ఆరోపణలు వచ్చినాయి. లక్కీగా ఆవిడ మరి ఎవరు కాపాడారో తెలియదు, కానీ కొన్ని కేసుల్లో ఆవిడ అరెస్ట్ అవ్వాల్సింది అరెస్ట్ అవ్వలేదు, కాపాడబడింది ఆవిడ. అంచేత చాలా ధైర్యంగా సిఐలని కూడా గట్టిగా మాట్లాడగలిగింది. ఒక నిందితుడిని తన కారులో ఉన్నా కూడా పోలీసు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయకుండా కొంచెం గట్టిగా మాట్లాడి అడ్డుకుంది. వాళ్ళ విధులకు ఆటంకం కలిగింది. అయినా సరే ఆవిడ మీద కేసులు అయ్యారు, ఆవిడ అరెస్ట్ లేదు. ఆవిడ కొంచెం ధైర్యంగా ఉంది ఆ విషయంలో. ఇప్పుడు ఆవిడ వేరే పార్టీలోకి వెళ్ళటానికి ప్రయత్నాలు చేసింది, ఆవిడకి సక్సెస్ అవ్వలేదు. వేరే పార్టీలోకి వెళ్ళటానికి ప్రయత్నాలు చేసింది ఆవిడకి దారి దొరకలేదు. ఉన్న పార్టీలో ఉండడానికి భవిష్యత్ అగమ్య గోచరం కింద ఉంది. వాళ్ళకి తప్పనిసరి పరిస్థితి ఏంటంటే, ఉన్న పార్టీలోనే ఉంటా, ఖాళీగా కూర్చుంటే కుదరదు. మంత్రిగా చేశారు ఆవిడ వద్దన్న ఎవరో ఒకళ్ళు వచ్చి గెలుపుతారు. అప్పుడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడడం, లేదంటే జగన్మోహన్ రెడ్డి చావో రేవో వీళ్ళనే నమ్ముకొని ఉందాంలే, ఏదో ఒకటి అవనే అనుకుని ఉండొచ్చు. అలాగా డబ్బులకేం లోటు లేదు. ఆల్రెడీ వాళ్ళు బాగానే డబ్బులు ఉండేవాళ్ళు అంటున్నారు. తర్వాత ఆవిడ కూడా మన గవర్నమెంట్లో కూడా బాగానే సంపాదించుకుని ఉంటుంది. ఆ డబ్బులతో కొంతమంది మీద రాకుండా దాచుకుంటారు, అడ్డుకుంటాక డబ్బు ఉపయోగపడుద్ది. ఇలాంటి అనేక కారణాల వల్ల అప్పుడు రాజకీయాలు అలాగ ఉన్నాయి, డబ్బులు పడితే పని అవుతుంది కదా. అంచేత ఆవిడకి సేఫ్గా ఉన్న ఆవిడ సేఫ్గా ఉండకుండా ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మారింది, ఈ నిర్వీర్యం అయిపోతుంది, ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆ హాస్పిటల్స్ అన్నీ ఆహాకారాలు చేశారు, ఆర్తనాదాలు చేశారు. ఎవరో రోగులు కాదు, హాస్పిటల్ యజమానులు, డాక్టర్లోనే. ఎందుకంటే గట్టిగా మాట్లాడితే నోరు నొక్కుతారు వాళ్ళు. ఇప్పుడు మీకు రేసు గుర్రం సినిమా ఉందా, అందులో హీరోయిన్ లోపలే నవ్వుకుంటే లోపలే ఎడుతుంది. ఇదేంటి నువ్వేం మాట్లాడతలేదు ఏంటంటే, నేను లోపల నవ్వుకున్నాను అంటుంది, నేను లోపల ఎడుతున్నాను అంటుంది. అలాగాళ్ళు ఈ ఆహాకారాల ఆర్తనాదాలు పైకి చేయలేదు, లోపల చేసుకున్నారు. బయటికి చేశారంకాళ్ళు వాళ్ళకి హాస్పిటల్ లైసెన్స్ క్యాన్సిల్ అవుద్ది, అనేక దర్యాప్తు బృందాలు వచ్చి మీదడిపోతే చెకింగ్లు లైసెన్సులు చాలా ఇబ్బంది పెడతారు, కొడతారు కూడా, కొట్టివారు కూడా. ఇలాంటి పరిస్థితులు చేసుకోరు వాళ్ళు. అంచేత వాళ్ళు లోపల దిగమింగుకున్నారు. ఎవరన్నా ఆఖరికి బయటకు వచ్చి మేము ఆరోగ్యశ్రీ నిలిపేస్తామంటే మీ హాస్పిటల్ నిలిపేస్తామని చెప్పేవారు వాళ్ళు. అప్పుడు ఎవడో మాట్లాడలేదు. అలా పేరుకొని వీళ్ళు వచ్చిన తర్వాత కొంత రిలీజ్ చేశారు. తర్వాత మేము మళ్ళీ ఇస్తామరా బాబు అంటే వీళ్ళు నమ్మచ్చు. ఇవాళ కాదు రేపని ఇస్తారు 5 ఏళ్లలోనే. వాడు అంత పెట్టేసి వెళ్ళిపోయేవాళ్ళు సిగ్గు లేకుండా వాళ్ళు వచ్చి అనారోగ్యశ్రీ చేస్తున్నారు, దీన్ని నిర్వీర్యం చేస్తున్నారు, ఇలాంటి మాటలు ఆపాలి. పైగా వీళ్ళు ఏ ఉద్యమం చేస్తున్నారు, ఇప్పుడు మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేస్తున్నారు మీరు అన్నారు పీపీపీ పద్ధతిలో. ఆరోగ్యశ్రీ ఏమన్నా అది ఏ రకం వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. ప్రైవేట్ హాస్పిటల్ కోసమే కదా అది పెట్టింది. గవర్నమెంట్ హాస్పిటల్ ఏం చేస్తున్నారా? ఆరోగ్యశ్రీ అంటే ప్రైవేట్ హాస్పిటల్కే కదా. నేరుగా ప్రైవేట్ హాస్పిటల్ లబ్ధి పొందేలాగా చేస్తా, అనారోగ్యంగా ఉన్న వాళ్ళని అడ్డం పెట్టుకుని ప్రైవేట్ హాస్పిటల్స్కి లబ్ధి చేకూర్చే పథకం ఏదైనా ఉందంటే ఆరోగ్యశ్రీయే. ఎందుకంటే
నేరుగా ఒక సంపన్నులకి ఒక కార్పొరేట్ హాస్పిటల్స్కి నేరుగా అందించే పథకం అది. ఆరోగ్యశ్రీ ఉందని వెళ్ళడం కూడా అతనికి అందంగా మంచి భోజనం, టిఫిన్, గుడ్డు గిడ్డు అన్నీ వాళ్ళు పెట్టేసి గుడ్డు బెడ్డట్టు కూడా బ్రెడ్ అట్టు ఇవన్నీ కూడా వాళ్ళే ఇచ్చేస్తారు. అవును. ఇచ్చేసి వాళ్ళకి ఉన్నాయి లేని కూడా చేసేసి మోకాళ్ళకి చేయమంటే బోడిగుండు కూడా చేసి ఆ బిల్లు పెట్టుకుంటారు. అవునా కదండి. అవును. అదే డబ్బు రాజశేఖర రెడ్డి తీసుకొచ్చాడు, బాగా భలే అన్నారు కదా. ఆ సొమ్ము గవర్నమెంట్ హాస్పిటల్కి ఇచ్చి అభివృద్ధి చేసి మంచి పరికరాలు ఏర్పాటు చేసి అక్కడికి మంచి క్వాలిఫైడ్ డాక్టర్లు ఉంటారు డెఫినెట్గా. ఇప్పుడు కడతారన్న మెడికల్ కాలేజీలు హాస్పిటల్స్ అప్పుడే కట్టొచ్చు కదా డబ్బుతోటి. ఒక్క సంవత్సరం ఆరోగ్యశ్రీకి ఇచ్చిన డబ్బులతో 4 మెడికల్ హాస్పిటల్స్ కట్టచ్చు. మరి ఎందుకు చేయలేదు అంటే వాళ్ళ వర్గాలను కాపాడుకోవడానికి, అంటే వర్గం అంటే కులం కాదు, ధనిక వర్గాన్ని కాపాడుకోవడం కోసం, తిరిగి వాళ్ళని కాపాడడం కోసం చేసిన స్కీమ్ అది. డెఫినెట్గా ఆ హాస్పిటల్స్ లిస్ట్ ఒకటి కాసి వస్తే ఎవడేంటో తెలిసిపోతుంది. ప్రత్యేకించి మన నోటితో మనం చెప్పగలదు ఎవరు బాగా లబ్ధి పొందారు, ఎవరికి ఎక్కువ మిఠాయి పొట్టలు లభించిందని. ఇప్పుడు ఎవరు సఫర్ అవుతున్నారు కూడా చూసుకోవచ్చు కావాలితే. అంచేత ఆవిడ చాలా విషయాలు వాళ్ళు ఉంటే మంచిది, మూసి కూర్చుంటే మంచిది, ఎక్కువ మాడకూడదు. వాళ్ళు సైలెంట్గా చూస్తూ ఉండాలి, కళ్ళు నోరు వదిలేసి వీళ్ళు ఏం చేస్తున్నారో. ఎందుకంటే వాళ్ళు ఏది మాట్లాడినా దానికి 100 చెప్పి అవకాశాలు ఉంటాయి ఇక్కడ. వాళ్ళు అన్ని తప్పులు చేశారు వాళ్ళు ప్రతి అంశంలోనూ. ఒక్కటంటే ఒక్కటి వీళ్ళు బాగా చేశారా బాబు అంటానికి లేకుండా ఉంది ఏది కూడా. ఇప్పుడు ఏదైనా ఇల్లు గురించి మాట్లాడారనుకోండి, వీళ్ళకి ఎంత భారం అయిపోయిందంటే వాళ్ళు అన్నిటికీ వాళ్ళు రంగులు వేసుకున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకి, సచివాలయాలకి, లేకపోతే టిడ్కో వీళ్ళకని. వీళ్ళు వచ్చేది మారుద్దామంటే కూడా కుదరట్లేదు. మళ్ళీ డబ్బులు పక్క ఎందుకురా బాబు ఆగుతున్నారు. నిన్న మొన్న పాలకులు నిమ్మల రామనాయుడు గారు వెళ్తుంటే ఆ బ్లూ కలర్ ఆ రంగులు కనపడుతున్నాయి. అంటే అలా ఉంది పరిస్థితి. వీళ్ళు సర్లే మనకి ఇంత సామాన్యం చెప్పి వదిలేశారు. వాళ్ళు కోర్టు ముట్టికాయలు వేసి వేయటానికి 3,000 కోట్లు, తీయటానికి 3,000 కోట్లు, 6,000 కోట్లు ఎవరు బాబు సొమ్మురాని చెవాట్లు పెడితే కూడా వాళ్ళు పట్టించుకోలేదు. ఎవడు ఏం చేయలేకపోతున్నారు. ఆ డబ్బు వాళ్ళ దగ్గర రికవరీ చేయాలి కదా. ఈ ప్రభుత్వం ఆ డబ్బు కట్టి చేయించరా బాబు వాళ్ళు సొంతంగా చేయించాలి. ఇలాంటి రూల్స్ పరిపాలన వచ్చిన రోజునే ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేస్తాడు రాజకీయ నాయకుడైనా అధికారి అయినా సరే. ఎవరైతే బాధ్యుడు ఉన్నాడో, ఎవడ సంతకం పెట్టాడో వాళ్ళ ఇంట్లో నుంచి తెచ్చేయాలి డబ్బులు. ఆడ ఆస్తి అమ్మేసి కట్టించాలి. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉంటారు. వాళ్ళు ఇష్టమైనట్టు చలరైపోకుండా ఉంటారు బాధ్యతగా ఉండాలంటే. ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా ముందు ఆ డబ్బు అంతా కట్టేయమ్మ, నువ్వు మంత్రిగా ఉండగా నువ్వు వచ్చేటప్పటికి ఎంత బకాయి ఉందో అది మినహాయించి నువ్వు వచ్చిన తర్వాత పెట్టిన బకాయిని నువ్వు చెల్లించి మాట్లాడని చెప్పి కండిషన్ పెట్టాలా. ఇప్పుడు ఆవిడ చేత కట్టించాలా ఆ బకాయి. అప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉంటారు. అంతే తప్ప ఏదో నోటికి వచ్చింది మాట్లాడేసాం, ఒక అవార్డు వేసేసాం అంటే. ఇప్పుడు వీళ్ళు 25 లక్షల ఇన్సూరెన్స్, ఆరోగ్యశ్రీ అంటే వైట్ కార్డు ఉంటేనే. దీనికి మొత్తం సమస్త జనానికి, సకల జనులకి ఇది చాలా మేలు జరుగుద్ది దీనివల్ల. అది భవిష్యత్తులో ప్రజలు తెలుసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఎక్కువ వాపోవాల్సిన అవసరం లేదు. ఆవిడ కూడా ఒక మంచి ప్లాట్ఫారం చూసుకుంటే ఆవిడ హుందాతనానికి, ఆవిడ చేసిన తప్పులు ఏమన్నా ఉంటే సెటిల్ చేసుకుని జాగ్రత్తగానే, మరి నా జోలికి రాకుండా బాబు ఎంతో కొంత తీసుకుని మీరు సెటిల్ అయిపోంటారు, నా తప్పు అయిపోయిందంటే వాళ్ళు ఒప్పుకుంటారు. డబ్బులు తీసుకుంటే ఎవడన్నా మానేస్తారు, కేసు కట్ట పెట్టకుండా. ఏంటండి ఇప్పుడు పల్లా బాధితులు ఉంటారు ఇంకో, వాళ్ళు పిలిచి తప్పు అయిపోయిందిరా బాబు, వాళ్ళు నేను అధికార మదంతో కళ్ళు నెత్తికెక్కి చేశాను, నేను ఇదిగో నీకు 1 కోటి రూపాయల నష్టం వచ్చిందా, 1,02 లక్షలు తీసుకో, లేదా వడ్డీతో 10 లక్షలు తీసేసుకొని ఇచ్చేసింది అనుకో, ఆవిడకి ఏం లోటు ఉంది, దొబ్బేసిన డబ్బులే కదా, ఇచ్చి పాడేస్తే ఆవిడ కూడా బాధపడరు. అవును. అంటే ఇలాంటి ఆరోగ్యకరమైన రాజకీయాల్లోకి వెళ్ళిపోవాలి. ఇంక మనం ఏం చేయలేమండి. మనం దాన్ని అవాయిడ్ చేయలేనప్పుడు దాన్ని ఎంజాయ్ చేయాలి. ఆవిడ కూడా, జనం కూడా ఒప్పేసుకుంటారు. ఇంకా ఆవిడని కొడితే మనకేమవుతుంది, మనకేదో ఇస్తానంటుందిగా, తీసుకోరా అని చెప్తాను అలాంటి ఆవిడ కూడా. ఇప్పుడు ఆవిడని శిక్షించి జైల్లో పెడితే నీకేమవుతుంది, నీకు ఏదో ఇస్తుంది కదా తీసుకుని నోరు మూసి బాగుంటారు. అలాంటిది కొంచెం ఘనంగా తీసుకుని వదిలేయాలి. ఆవిడ కూడా అలా చేసుకుని ఇక శుద్ధమైన రాజకీయాల్లోకి పోవాలా. రాజకీయాలు రాణించాలంటే ఈ కొత్త తరం కదా, వీళ్ళైనా కొంచెం మంచి రాజకీయాలు చేస్తే మంచిది. రాబోయే రోజు ఇప్పుడు ఒక 40 ఏళ్ల క్రితం రాజకీయాలకు ఇప్పటికీ చాలా దరిద్రం. ప్రతి 10 ఏళ్ళకే 80, ఇప్పుడు 83, 77 నుంచి 83కి ఒక రాగం ఉంది. 83 నుంచి 2003 వరకు 20 ఏళ్ళు, 93 వరకు ఒక రకం, 10 ఏళ్లలోనూ 93 నుంచి 2003 వరకు ఒక రకం, 2003 నుంచి 2013, 13 నుంచి 14, 14 నుంచి 2020, ఈ 10 ఏళ్లలో గ్రాఫ్ తగ్గిపోతూ వచ్చింది రాజకీయం. విలువలు, విశ్వసనీయత అనేటువంటి మచ్చు కూడా కనపడతలా.
అలాగే ఎవరన్నా ప్రజల పట్ల బాధ్యత ఉండి ప్రజల సంక్షేమం కోసం జనము జలము అంటే తిరిగి చంద్రబాబు నాయుడు గారు కూడా ఓటమి తప్పట్లా, ఆయనకి చివాట్లు చెప్దెబ్బలు తప్పట్లా, ఆయన అవమానాలు తప్పట్లా. అటువంటప్పుడు ఈ తరం కొత్తగా వచ్చిన తరం అన్నా సరే ఒక మార్పుకు నాంది పలకాల. ఇటువంటి పనికిమాలిన ఆరోపణలు కాకుండా నీ హయాంలో నువ్వు ఎంత పెండింగ్ పెట్టావో గవర్నమెంట్ ఇవ్వకపోతే నేను ఉన్నానండి అని చెప్పి ఇంటికి తెచ్చి ఇచ్చేయి వాళ్ళకి. అప్పుడు నీకు మంచి పేరు వస్తుంది. అంతేగాని వాళ్ళని అడిగితే ఏమవుతా అరుచుకుంటూ నోరు నొప్పి వస్తుంది అంతే. మన మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి పదే విమర్శిస్తున్నాడు కదా సార్, ప్రైవేటీకరణ చేస్తున్నారు, వాళ్ళ విలేకరులకి నేను భరోసా ఇస్తున్నానని వ్యాఖ్యలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ విలేకరులు భరోసా ఎందుకు? నువ్వు ఉన్న టైంలో అప్పు చేసిన అప్పులు ఎలాగ దొబ్బేసావు గ్యారంటీగానే. నేను నా తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి, తెలుసో తెలియ. ఇప్పుడు కొంతమంది వస్తువులు దొబ్బేస్తారు, ఇప్పుడు మాల్స్లో గట్ట దొబ్బేస్తారా, పట్టేసుకున్నప్పుడు ఏం చేస్తారు, తప్పు అయిపోయిందని ఇచ్చేస్తారు కదా. అలాగే నువ్వు ఇచ్చేయి, నేను ఎవడొద్దు అంటాడు. అంతేగాని నువ్వు దొబ్బేసి ఇంట్లో పెట్టేసుకుని వీళ్ళంటే ఎలా కుదురుతుంది? ఆ పని చేస్తే మంచిది. అతను ఆరోపణలు చేయకూడదు. నా ఏమన్నా దొబ్బేసాను, నేను కొంత వాడేసుకున్నాను. ఇప్పుడు దొంగలు కూడా పట్టుకున్నానంటే ఏం చేస్తారు, సార్ మేము కొంత ఖర్చు పెట్టేసామండి, మిగతా తీసుకోవడానికి ఇచ్చేస్తారు. అలా నువ్వు ఇచ్చే, నేను ఎవడేమండవు, నీకు మంచి పేరు వస్తుంది. మరి దొంగోడే కానీ మంచి చోటరా బాబు అనుకుంటారు. ఇప్పుడు బ్రహ్మానందం గారి సినిమాలు ముసలోడే కానీ మహానుభావుడు అంటాడు కదా, అలాగా ఇటు దొంగడే కానీ మంచి చోటరా బాబు అనుకోవాలి కదా. అని చేత నువ్వు దొబ్బేసిన వాళ్ళు కట్టే ఎవరొద్దన్నారు, కొంత శిక్ష కూడా తగ్గిస్తారు. అసలు నువ్వు దొరికినా కానీ పట్టుకోవట్లేదు కదా. అటువంటిప్పుడు నువ్వు దొబ్బేసిన డబ్బులు ఇస్తే అయ్యి బాబు నువ్వు దేవుడు అంటారు నిన్ను. ఇప్పుడు అతను దొరికేసి సీజ్ అయిపోయి ఇన్ని రకాలు జరిగినా కానీ నేను వాయిదాల మీద వదిలే, వాయిదాలు రాపరు. మద్యం కేసులు నువ్వే చేసావని తెలిసినా కానీ పట్టించుకుంటా. అసలు మీ బాబాయిని చంపేసి నువ్వే దగ్గర నుండి చంపేసి కుర్చేసుకుని కూర్చుని అనుకున్నాను. నేనైతే కుర్చేసుకుని కూర్చుని చంపి చేయడం అనుకున్నాను నేను. అలా జరిగినా కానీ నీ మీదకి ఆర్డర్ రావట్లేదు. అటువంటిది నువ్వు దొబ్బేసిన డబ్బులు తీసుకుంటారా బాబుని ఇచ్చేస్తే నిన్ను ఎలా చూస్తారో, దేవుడిలాగా చూడరా? అవును, చూస్తారు కదా సార్. అవన్నీ మానేసి వాళ్ళ మీద వీళ్ళ మీద ఏంటండి అదవ రాజకీయం ఇదంతా దరిద్రం. వాళ్ళ మార్పు రావాలి, మారు మనసు పొందాలని ప్రభువుని ప్రార్థించాలి అంతే. మనం ఇంక చేసేది ఏం లేదు. థ్యాంక్ యూ సార్.